అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 29వ భాగం. రచయిత బుజ్జి గారు. శృతి మొహం మొత్తం తడిముద్దులు పెడుతూ తనలో కూడా మోహం పెంచుతాడు వేద్. మెల్లగా చీర కొంగు పక్కకు జరిపి తన పెదవులతో అందంగా ఊరిస్తున్న తన ఎద భాగంలో ముద్దులు పెడుతూ ఉంటే వేద్ మొహాన్ని తన ఎదకి అదుముకొని ప్లీజ్ రా అంటుంది. ఒసేయ్ ఈ టైంలో ప్లీజ్, వద్దు అనే మాటలు వద్దు. నిన్ను మొత్తం చూసినా నువ్వు పెళ్లి తర్వాత అన్నావని నేను నిగ్రహించుకొని ఇప్పుడు నువ్వు కాదన్నా నేను నీలో కరిగిపోవాలి. నిన్ను నాలో కలిపేసుకోవాలి. ఇదిగో ప్రేమగా సపోర్ట్ చెయి. లేకపోతే అంటే ఆ! లేకపోతే ఏంటి అంటుంది. లేకపోతేనా అని లైట్స్ ఆఫ్ చేసి తన డ్రెస్ తీసి శృతి వేసుకున్న వాటిని కూడా తీసి పక్కకు వేసి తనని తన చేతుల్లో బంధించి తన పెదవులు అందుకుంటాడు. పెదవులతో మొదలైన ముద్దు పాదాల వరకు చేరి మళ్ళీ పాదాల నుంచి పైకి వచ్చి తన నాభి దగ్గర ఆపుతాడు పెదవుల్ని. అందమైన చిన్ని నెలవంకకి ముద్దులు అద్ది ఒక స్వీట్ మార్క్ పెట్టి అక్కడి నుంచి పైకి వచ్చి తన అందమైన ఎద సంపదకి ముద్దులు పెడుతూ, కొరుకుతూ శృతి మెలికలు తిరిగేలా చేసి, అసలు కార్యానికి నాంది పలుకుతాడు. అలా శృతిలో కలిసిపోతూ వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఇద్దరి మనసులతో పాటు ఇప్పుడు ఇద్దరి తనువులు ఒక్కటిగా మారాయి. తాను ప్రేమించిన వేద్‌కి తనని ఇష్టంగా ఇచ్చుకుంది. తన గతంలో తన మీద జరిగిన విషయం గురించి ఇప్పుడు తనలో భయం కానీ, బాధ కానీ లేదు. ఎందుకంటే పెళ్లి కాకపోయినా శృతి, వేద్ ఒకే రూమ్‌లో ఉన్నారు. తన ప్రతి అవసరం వేద్ చూసుకున్నాడు. తనలో అతను చూడని తాను లేదు. ఇప్పుడిద్దరూ కలిసారు కానీ, ఇది తప్ప అన్నీ జరిగిపోయాయి వాళ్ళ మధ్య. ప్రతి రాత్రి ఇద్దరి మధ్య ఎలాంటి దూరాలు, ఇంకా మొహమాటాలు అన్నీ కూడా మాయమైపోయాయి. వేద్‌కి తెలుసు శృతికి అలా జరగడం తను మర్చిపోవడానికి టైం పడుతుందని. అందుకే తన టచ్‌లో శృతి తనకి సొంతమని, వేద్ ప్రేమ శృతికే అని అర్థమయ్యేలా చేశాడు. తనని క్షణం కూడా వదలకుండా శృతి కోపాన్ని భరించాడు. తాను నువ్వొద్దని చెప్పిన శృతికి దూరంగా వెళ్ళలేదు. శృతికి దగ్గరగా ఉంటూ శృతి తనకి జరిగింది మర్చిపోయేలా చేసి, ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా తనలో కలిసేలా చేశాడు. వేద్ ప్రేమ శృతి జీవితంలో అయిన ఒక పెద్ద గాయాన్ని తగ్గేలా చేశాడు. అది తన ప్రేమతో. వేద్ శృతి అణువణువు తాకుతూ, ముద్దులు పెడుతూ, తనని తనకి అనుకూలంగా మార్చుకుంటూ ఇద్దరూ అలసిపోయే వరకు వాళ్ళ కలయికని ఆస్వాదించి ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి నిద్రపోయారు. ఆ రాత్రి గడిచి ఉదయం అయింది. టైం 9 అవుతుండగా శృతికి మెలకువ వచ్చింది. ఇద్దరి శరీరాలు అతుక్కొని ఉన్నాయి. ఇద్దరి మధ్య జరిగింది గుర్తు చేసుకొని సిగ్గుపడుతూ తనని చూసుకుంటూ ఉంది. బెడ్ మీద వేసిన పూరేకులు ఇద్దరి శరీరాలకు అతుక్కొని ఉన్నాయి. శృతిని తన గుండెలపై చేర్చుకొని బలంగా పట్టుకొని పడుకున్నాడు వేద్. వేద్ కట్టిన పసుపు తాడు వేద్ గుండెలపై ఉంది. తన ఒంటి మీద ఆ తాళి, పట్టీలు, గాజులు తప్ప ఏమీ లేవు. గాజుల పట్టీలు కూడా వాళ్ళ కలయిక జరిగే సమయంలో అవి చేసే సౌండ్ సిస్టమ్ అని వేద్ ఆ 2 మాత్రం తీయకుండా ఉంచాడు. అన్నీ తానే స్వయంగా తీస్తూ ముద్దులు పెట్టడం గుర్తొచ్చి సిగ్గుగా అనిపించి అలానే మోహం వేద్ గుండెల్లో దాచుకొని సిగ్గుపడుతూ ఉంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు వేద్. ఏంటి బంగారు మళ్ళీ ఏమైనా అంటే చాల్లే అని పైకి జరిగి వేద్ నుదుటన ముద్దు పెట్టి థాంక్స్ నీ భార్యనయ్యే అదృష్టం నాకిచ్చినందుకు. ఇంకా నీ ప్రేమ అని అంటే శృతిని గట్టిగా పట్టుకొని నీకే థాంక్స్ అని ఇప్పుడు థాంక్స్ అవేమీ వద్దు. మరోసారి అని అనుకుంటూ మరోసారి ఇద్దరు ఒకరిగా మారతారు. ఇప్పుడు గతం ఎందుకు అనుకోకండి. స్టోరీ ఎండ్ చేయాలనుకుంటున్నా. అందరి గురించి చెప్తూ ప్రెజెంట్‌కి తీసుకొని వెళ్ళి అరు, ఖ్యాతి పెళ్లి, ఇంకా అభి వాళ్ళ నాన్న లవ్ వాళ్ళ మధ్య అసలేం జరిగిందో తెలియాలి కదా! వివి, జీవ గురించి కూడా ఉంటుంది స్టోరీలో. అందరి గురించి చెప్పి ఎండ్ చేయాలి అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. శృతి, వేద్ ఇద్దరి మనసులతో పాటు శరీరాలు కూడా కలిసిపోయాయి. ఇక వివి, జీవ మ్యారేజ్ ఉంది. మార్నింగ్ 12కి బయటకొస్తారు మన కొత్త జంట. శృతి ఫేస్‌లో ఉన్న సంతోషం చూసి అందరూ హ్యాపీగా ఫీలవుతారు. నిధి మనసులో ఎంత బాధ ఉన్నా కానీ శృతి కోసం నవ్వుతూ ఉంటుంది. అలా 3 నిద్రలు అయిపోతాయి. అందరూ కడప వెళ్తారు. కడపలో వివి, జీవ మ్యారేజ్ జరుగుతుంది. వివి నేమ్ మీద ఆస్తి మొత్తం ఉంది కాబట్టి వివి అత్తయ్య వివిని ప్రేమగా చూసుకుంటుంది. జీవాకి, వివికి వాళ్ళింట్లోనే మ్యారేజ్ చేసి వాళ్ళ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తారు. శృతి, వేద్ మ్యారేజ్ అయిన 1 మంత్‌కి వివి, జీవ మ్యారేజ్ జరుగుతుంది. అప్పటికి నిధికి 6థ్ మంత్ లాస్ట్‌లో ఉంటుంది. కొంచెంగా కనిపిస్తున్న పొట్టని చూసి హ్యాపీగా ఫీలవుతుంది నిధి. తన కడుపులో అభి ప్రతిరూపం ఎప్పుడు బయటకొస్తుందా అని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. థాంక్స్ కడుపులో బిడ్డ కోసమైనా తింటూ మెడిసిన్ తీసుకుంటుంది. వివి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు జీవ. 5 నెలలు మరదలతో స్పెండ్ చేసిన పొట్టిపిల్ల ముద్దు తప్ప ఇంకేమీ ఇవ్వలేదు. ఈరోజు తన క్యూట్ మరదలు తన సొంతమవుతుందని ఫుల్ ఎక్సైట్‌గా ఫీలవుతూ రూమ్ మొత్తం చూస్తూ పిల్లాడు ఆగమాగమవుతున్నాడు. ఫ్రూట్స్,
స్వీట్స్ ఇంకా ఫ్లవర్స్ అన్నీ చూస్తూ నా బంగారం ఎప్పుడొస్తుందో అని బెడ్ మీద కూర్చొని వివి కోసమే చూస్తూ ఉంటే వివి వస్తుంది. వివిని చూసి షాక్ అవుతాడు. ఎప్పుడు ఫుల్ డ్రెస్‌లోనే ఉంటుంది కదా! డాక్టర్ అమ్మ బయట కూడా చాలా ట్రెడిషనల్‌గా కనిపిస్తుంది. చీర కట్టుకున్న ఏమీ కనపడకుండా కవర్ చేసుకునే పొట్టి పిల్ల ఈరోజు పిల్లాడికి పిచ్చెక్కేలా రెడీ అయ్యి వచ్చింది. తెల్లని చీరలో జడ లైట్‌గా అల్లుకొని మత్తెక్కించే మల్లెలు పెట్టుకొని నుదుటన చిన్న స్టిక్కర్ ఇంకా చిన్న కుంకుమ బొట్టు, పాపిట్లో సింధూరం, మెడలో జీవా కట్టిన తాళి, ఇంకా ఒక డైమండ్ నెక్లెస్, చెవికి అందమైన బుట్టలు, చేతికి ఎరుపు పచ్చని రంగు గాజులు. చీర కొంచెం కిందకి అనుకుంటా నడుము కనిపిస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు వెళ్లి టచ్ చెయ్యాలా అనిపిస్తుంది ఆ నడుముని. ఆ నడుముకి సన్నని వైట్ కలర్ చైన్ పెట్టుకుంది. వెనుకకి తిరిగి డోర్ వేస్తుంటే వెనుక నుంచి తనని చూసిన జీవ విశాలంగా కనిపిస్తున్న వీపు భాగం చూసి షాక్ అవుతాడు. ఓన్లీ 2 థ్రెడ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అవి కూడా సన్నగా వీపు భాగం నుంచి కిందకి రాగా నడుము మడతలు కనిపిస్తూ ఉంటే రెండు వైపులా ఆ చిన్ని నడుముని గట్టిగా బంధించాలని ఉంది కానీ అన్నీ అలా ఫాస్ట్‌గా కాకుండా నిదానంగా తనని పొందాలని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఇవి తన దగ్గరికొచ్చే వరకు తనని చూస్తూ ఉంటాడు. ముందుకు తిరిగి తల ఎత్తి జీవాని చూస్తుంది. జీవ తన వైపే అలానే చూస్తూ ఉండడంతో తల కిందకి వంచుకొని జీవా దగ్గరికే వస్తుంది. జీవా దగ్గరికి పాల గ్లాస్ పట్టుకొని వచ్చి బావా అని పిలుస్తుంది. బావా! అబ్బా! ఎంత మధురంగా ఉందో ఈ పిలుపు అంటే. వివి జీవాతో నేను నిన్ను అలా చాలా సార్లే పిలిచాను. ఇప్పుడేదో కొత్తగా పిలుస్తున్నట్టు అని అంటే, అది కాదే పొట్టి నువ్విలా రెడీ అయ్యి, ఇలా పాల గ్లాస్ పట్టుకొని బావా అని పిలుస్తూ ఉంటే, నాకు కొత్తగా చాలా నచ్చింది అంటే, చాలా అందంగా ఉన్నావని లేచి పాల గ్లాస్ పట్టుకొని, నడుముని పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. వివి బావా అంటుంది. పాలు పోతాయంటే, నేను పోనివ్వనులే చాలా బావున్నావు బంగారం. అసలు ఊహించలేదు. నువ్విలా రెడీ అవుతావని అంటూ నడుము మీద నుంచి చెయ్యి వీపుకి చేరుతూ ఉంటే పాలు అంటుంది. అదొకటుందా రా అని జీవ కుర్చీని పక్కనే వివిని కూర్చోపెట్టుకొని వివిని చూస్తూ ఉంటాడు. ఎందుకు నన్నలా చూస్తున్నావు అని అంటుంది. అసలు నేను ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలా? ఇన్ని అందాలు నాకు ఒకేసారి దర్శనమిస్తుంటే అని వన్ స్టెప్ పవిటలో నుంచి కనిపిస్తున్న వాటిని చూస్తూ అయ్యో దేవుడా అని అనుకుంటూ ఫాస్ట్‌గా మనం పాలు తాగేసి ఇక పని మొదలు పెట్టాలి. ఈ విరహాన్ని నేను తట్టుకోలేకున్నాను అని అంటే వివి జీవ చెయ్యి పట్టుకొని బావ నేను నీ దాన్నయిపోయాను. ఇక నా మీద పూర్తి హక్కు ఉంది. ఇప్పుడు నిన్ను ఆపాను అంటే పొట్టి నువ్వు ఆపినా నేనాగను అని పాల గ్లాస్ తీసుకొని సగం తాగి వివికి ఇస్తాడు. వివి సగం పాలు తాగిన తర్వాత వివి నడుము పట్టుకొని దగ్గరగా జరిగి వివితో వివి అంటాడు. వివి జీవ వైపు తిరిగి జీవాని చూస్తుంటే వివి నడుము పట్టుకొని అలానే తన మీద కూర్చోబెట్టుకుంటాడు. వివి నవ్వుతూ మెడ చుట్టూ చేతులు వేసి ప్రేమగా నుదుటన ముద్దు పెట్టి ఐ లవ్ యూ బావ అని జీవాకి మొదటగా వివినే ముద్దు పెడుతుంది. వివి పెడుతున్న ముద్దుని జీవ డీప్‌కి తీసుకొని వెళ్లి తన నడుముని నలిపేస్తూ ఒక పెదవి తర్వాత ఒక పెదవికి ముద్దు పెడుతూ ఇద్దరి నాలుకలతో ఒక యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. జీవ చేతులు ఖాళీగా ఉంటాయా? వివి చీర కొంగుకున్న పిన్ తీసి తన జాకెట్‌కున్న థ్రెడ్స్ లాగేసి పక్కకి వేసేస్తాడు. అలానే తన షర్ట్ బటన్స్ తీసి తన షర్ట్ తీసి పక్కకు పడేసి తనని గట్టిగా హత్తుకుంటే ఇద్దరిలో తెలియని తాపం మొదలవుతుంది. డైరెక్ట్‌గా తగులుతున్న ఇద్దరి శరీరాలు అందమైన తన ఎదభాగం జీవాకి డైరెక్ట్‌గా తగులుతూ ఉంటే ఇంకా గట్టిగా హత్తుకుంటాడు. వివి కూడా జీవ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటుంది. వివిని గట్టిగా పట్టుకొని తన వీపు భాగం మొత్తం నిమురుతూ తన పెదవుల్ని వదిలి ఫేస్ మొత్తం ముద్దులు పెడుతూ కిందకు వస్తాడు. నెక్ పై నుంచి కిందకు వస్తూ ఉంటే బావా అని అంటుంది. అలానే సైడ్‌కి తిరిగి వివిని బెడ్‌పై పడుకోబెట్టి వివి వెనకకి చేరిపోతాడు. విశాలంగా ఉన్న వీపుపై ముద్దులు పెడుతూ మడతలు గల నడుముని నలిపేస్తూ తనని తన వైపుకు తిప్పుకొని తన మెడ వంపుల్లో మొహం దాచుకొని ముద్దులు పెడుతూ తనని కింద పడుకోబెట్టి తనపై చేరిపోతాడు. మొహం మొత్తం ముద్దులు పెడుతూ మెడ వంపుల్లో ముద్దులు పెట్టి భుజంపై చిన్నగా కొరికి అందంగా ఊరిస్తున్న తన ఎద అందాలకి తన పెదవులతో పంటి ఘాటుతో అలానే చేతులతో పని చెప్పి వాటిపై అతడు పట్టు చూపించి కిందకి రాగా అందమైన నడుముకి తెల్లని రాళ్ళతో ఉన్న సన్నని చైన్‌కి ఉన్న కొక్కెంని పంటితో తీసి ఆ చైన్‌ని పక్కకు పెట్టి ముద్దుగా ఉన్న తన నెలవంకపై పెదవులు నిలిపి చిన్నగా కొరికితే బావా అని అంటుంది మత్తుగా. జీవా చేస్తున్న దానికి తన శరీరం మొత్తం తమకంతో, కోరికతో నిండిపోయి అతడిని పైకి లాక్కుంటుంది. మరోసారి వివి పెదవులు అందుకొని వాళ్ళకు అడ్డుగా ఉన్న మిగతావి కూడా ఇద్దరికీ దూరం చేసి తనలో కలిసిపోతాడు. ఇద్దరి మధ్య ఒకరి మీద ఒకరి ప్రేమని చూపించుకుంటూ ఆ రాత్రి వాళ్ళ రాత్రిగా చేసుకుంటారు.
ఒకరిలో ఒకరు కరిగిపోతూ, అలసిపోతూ ఇద్దరు ఒకరిగా మారిపోయారు. 2 జంటలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టి హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. నిధి అభి రూమ్‌లోనే ఉండడంతో బామ్మగారు అమిత్ గారితో నిధి ఇక్కడే ఉంటే అభిని మర్చిపోలేదు. మీరు ముంబై తీసుకువెళ్ళండి అని అంటే నిధికి 7వ నెల పడిన తర్వాత నిధిని ముంబై తీసుకొని వెళ్తారు. నిధి వెళ్ళనని చెప్పినా బామ్మగారు నచ్చచెప్పి వాడి ఆలోచనలతో ఉంటే ఎలా? నీ బిడ్డ గురించైనా ఆలోచించు. తనకిప్పుడు నాన్న, అమ్మ అన్నీ నువ్వే. నువ్విలా ఉంటే ఎలా అని చెప్పి అమిత్ గారితో పంపిస్తారు. అమిత్ గారు ముంబై వెళ్ళిన తను వాళ్ళతో ఇంట్లోకి వెళ్ళగానే ఎదురుగా ఉన్న అతన్ని చూసి నాన్న ఎవరు అంటే ఆరుష్. ఆరుష్ అని చెప్తాడు. నిధి అని అంటే చెయ్యిస్తే హాయ్ అని చెయ్యిస్తుంది. ఇద్దరు హాయిలు తర్వాత చెప్పుకుందురు గానీ నిధి తల్లి ఈ జ్యూస్ తాగని మీరా గారిస్తే అరు అత్త ఈ టైంలో జ్యూస్ ఓకేనా అంటే అమిత్ గారు అరు అత్తకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసులే అని అంటాడు. నిధి చేయి పట్టుకొని సోఫాలో కూర్చోపెట్టి ఇకపై నువ్వు నేను ఫ్రెండ్స్ ఓకేనా? ఇక్కడ నీకు లోన్‌లీగా అస్సలు అనిపించకుండా నేను చేస్తానంటే నిధి నవ్వి థాంక్స్ అంటుంది. అలా అరు నిధికి బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. అరు నిధిని ప్రేమిస్తున్నానన్న విషయం ఒకసారి అమిత్ గారు నిధికి చెప్తారు. నిధి అరుని అడుగుతుంది కానీ, అరు నువ్వు అభిని ఎప్పటికీ మర్చిపోవని నాకర్థమైంది నిధి. ఇప్పుడు నేను నిన్ను కావాలనుకోవడం కాదు. నువ్వు నీ భర్తని హేట్ చేస్తున్నావనుకుని నిన్ను పెళ్లి చేసుకోవాలనొచ్చాను కానీ, నువ్వు నీ భర్త నీ విషయంలో అంత చేసినా తన కోసం ఆలోచిస్తూ, ఏడుస్తూ అతడి కోసం ఎదురు చూస్తూ ఉంటే రావణ్ నిజంగా లక్కీ అనిపిస్తుంది. నా లైఫ్ నీతో షేర్ చేసుకోవాలనుకున్నా కానీ, నీ ప్రేమని రావణ్ మీద చూసిన తర్వాత నీకొక ఫ్రెండ్‌లా అయినా నీకు తోడుగా, నీడగా ఉండాలనుకుంటున్నా. ఉండనిస్తావు కదా ఫ్రెండ్‌గా ప్లీజ్ అంటే, నిధి నవ్వి ఫ్రెండ్స్ అని చేయిస్తుంది. నిధి ప్రతి విషయం అరుణే చూసుకుంటాడు. తనని మార్నింగ్ వాక్‌కి తీసుకెళ్తాడు. ఏమైనా తినాలనిపిస్తే ఏ టైం అయినా అమిత్ గారు, అరు ఇద్దరు నిధిని తీసుకొని వెళ్తారు. ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేస్తారు నిధిని. అలా నిధికి 9థ్ మంత్ వస్తుంది. ఈ 3 నెలల్లో నివేద్ ఆ ఊరు సర్పంచ్ అయ్యాడు. వివికి ఓన్‌గా హాస్పిటల్ కట్టి తన డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేశాడు జీవ. శృతి కూడా వేద్‌తో హ్యాపీగా ఉంది. ఇక మాధవన్ గారికి కొడుకు లేడని బాధతో బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాడు. న్యూ ప్రాజెక్ట్స్ ఏమీ రావడం లేదు. వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి స్టాఫ్‌కి సాలరీస్ ఇస్తూ ఎలానో లాక్కొస్తున్నాడు. బామ్మగారు రామ రామ అనుకుంటూ తన రామ కోసమే చూస్తోంది. గాయత్రి గారు వాళ్ళ భర్తని, అత్తయ్యని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్ళకి టైంకి పెడుతూ మెడిసిన్ వేస్తూ తను కూడా బాధగా ఉంటే వాళ్ళిద్దరూ ఇంకా బాధపడతారని ఇలా అభి లేకుండా 6 నెలలు గడిచిపోయాయి. అభి కోసం వెతికిస్తూనే ఉన్నారు కానీ అభి ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. నిధికి శ్రీమంతం చెయ్యాలని మీరా గారి కోరిక. తన కూతురు ఆలనా పాలనా పెళ్లి చూడలేదు కదా! శ్రీమంతమైనా చేసుకుందామని. ఆ విషయం అమిత్ గారితో చెప్తుంది. అభి లేకుండా నిధి శ్రీమంతం చేసుకోను అని చెప్పింది కానీ అందరూ ఒప్పించి నిధి కోసం ముంబై వచ్చి నిధికి శ్రీమంతం చేస్తారు. శృతి, పివి నిధిని అందంగా రెడీ చేస్తారు. నిధికి మాత్రం మనసులో ఐ హేట్ యూ రావల్. ఇంకా రావాలనిపించడం లేదా నీకు? ఇంకో 10 డేస్‌లో మన బేబీ బయటకొస్తుంది. బేబీ డాడ్ ఎక్కడ అంటే నేనేం చెప్పాలి? అని బాధగా అంటే శృతి అన్నయ్య వస్తారు. నిధి నువ్విలా ఉంటే అందరూ బాధపడతారు ప్లీజ్ అని అంటుంది. గోల్డ్ అండ్ మెరూన్ చీరలో నిధి చాలా అందంగా ఉంది. బయటకొచ్చిన పొట్టతో మెల్లగా నడుస్తూ ఉంటే అరు నిధిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమిత్ గారు అరు నిధిని చిన్న పిల్లలా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు నిధికి ఒక బేబీ వస్తుందంటే ఇంట్లో ఇద్దరు పిల్లలుంటారు ఇంకా అని నవ్వుతూ నిధిని చూస్తారు. నిధి అభిని మిస్ అవుతుందని అభిలాని ఒక విగ్రహం చేయించి నిధి పక్కన కూర్చునేలా ఏర్పాటు చేస్తాడు అరు. నిధిని కూర్చోపెట్టి పక్కనే రెడ్ కలర్ క్లాత్ కప్పినది. ఏంటని అడుగుతుంటే నువ్వు కళ్ళు మూసుకో అని అరు ఓపెన్ చేసేసరికి అందరూ షాక్ అవుతారు. అందరి కళ్ళల్లో నీళ్లు కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు. నిధి నీ కళ్ళు తెరవని అంటే తెరిచి పక్కకు చూసిన తనకి అభిలా ఉన్న అతని విగ్రహం చూసి దాన్ని పట్టుకొని అభి అని ఏడుస్తుంది. అందరూ కూడా బాధగా నిధిని చూస్తూ ఉంటే శృతి నిధి అని అంటే శృతిని పట్టుకొని ఏడుస్తుంది. అరు నిధితో నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని ఇలా చేస్తే నువ్వు ఏడుస్తున్నావు. నేను ఈ విగ్రహం తీసేస్తా అంటే కొట్టేస్తా. అలా అంటే అని అభి నీ పక్కన ఉన్నట్టు అభి విగ్రహం వైపే చూస్తూ ఉంటే మీరా గారు నిధి అని పిలిచి గాయత్రి గారితో మొదటగా బొట్టు పెట్టించి గంధం రాయించి గాజులు వేసి దీవించమంటుంది. గాయత్రి తర్వాత మీరా గారు. ఆ తర్వాత వివి, శృతి, బామ్మగారు మాత్రం దీవిస్తారు. చల్లగా ఉండని నిధిని పిక్స్ తీస్తూ ఉంటాడు అరు. జీవ, వేద్ కూడా వాళ్ళ మొబైల్స్‌లో పిక్ తీస్తూ ఉంటారు. అందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత నిధిని రెస్ట్ తీసుకోమంటారు. నిధి ఇప్పుడెలా ఉందంటే కుంకుమ బొట్టు, గంధం, చేతి నిండా గాజులు. 9వ నెల కదా! కొంచెం ఒళ్ళు చేసి బొద్దుగా ఉంది. బుగ్గలు కూడా బాగా ఉన్నాయి. బొద్దుగా ఉన్న కూతుర్ని చూస్తూ మురిసిపోతారు అమిత్, మీరా గారు. అరు మాత్రం నిధితో డాల్‌లా ఉన్నావమ్మా అంటాడు. అందరికీ అరు తెలుసు. అరుణ్‌ని కూడా అందరూ ఓన్ చేసుకున్నారు. వేద్, బావ అంటూ వివి కూడా బావ అని ఏడిపిస్తూ
నీ పెళ్లి కోసం వెయిటింగ్ అని అంటే అందరితో నా లైఫ్‌లోకి ఎప్పుడు తను కనిపిస్తే అప్పుడే పెళ్లి అంటాడు. శృతి ఏమో అన్నయ్య నీ ఊహల్లో ఉన్న అమ్మాయి ఎప్పుడు కనిపిస్తుందో మరి అని ఆట పట్టిస్తుంది. అలా అందరి నవ్వులతో, మాటలతో నిధి శ్రీమంతమై భోజనాలు కూడా అయ్యి అందరూ రిటర్న్ అవుతారు. ఆ రోజు నైట్ నిధి కళ్ళు ఒళ్ళో పెట్టుకొని అమిత్ గారు నొక్కుతూ ఉంటారు. అరు ఏమో నిధి కోసం మిల్క్ వేడి చేసి తీసుకొస్తాడు. మీరా గారు నవ్వుతూ చూస్తుంటారు. ఇద్దరు నిధి కోసం అంతలా కంగారు పడుతూ ఉంటే కూతురి పాదాలను మెల్లగా ఒత్తుతూ మీరాతో అంతా బానే ఉంటుంది కదా నా పాపకి అంటే మీరా గారు నవ్వుతూ మీరసలు మీ కూతురు కడుపులో ఉన్నప్పుడు ఇంతలా ఆలోచించారా అసలు? ఇప్పుడు కూతురు డెలివరీ టైం దగ్గర పడుతుంటే తనకన్నా, నాకన్నా మీ ఇద్దరే కంగారు పడిపోతున్నారు. ఏమీ అవ్వదు. మీరు కంగారు పడకండనే అంటుంది. నిధి కాళ్ళ దగ్గర కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని ఒత్తుతున్న నాన్నని ఇంకా పాలు చల్లారుస్తూ ఉన్న అరుణ్‌ని చూసి నవ్వుతూ మీరిద్దరూ ఉన్నారు కదా నాన్న! నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఏమీ కాదు. మీరు నాతో పాటు నా బేబీని కూడా ఇక భరించాలి. ఇంట్లో ఇంకా ఇద్దరు కిడ్స్ ఉంటారన్నమాట. అని నవ్వుతుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.